సివిల్స్ ఫలితాల్లో ఖమ్మం జిల్లాకు చెందిన చరణ్ తేజ్ సత్తా చాటాడు. చింతకాని మండలం నామవరం గ్రామానికి చెందిన హరినాథ్ బాబు నాగమణి దంపతుల కుమారుడు హరితేజ సివిల్స్ ఫలితాల్లో 231 ర్యాంకు సాధించారు. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే చరణ్ తేజ్ ఐఐటి ముంబైలో 2021లో ఇంజనీరింగ్ను పూర్తి చేశారు. 4 ఏళ్లుగా యూపీఎస్సీకి సిద్ధమవుతున్నారు. ఆన్లైన్ శిక్షణ తీసుకుని 3సారి రాసిన సివిల్స్ పరీక్షలో లక్ష్యం సాధించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ విజయాన్ని సాధించారని చరణ్ తేజ చెబుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఖమ్మం జిల్లా నుంచి చరణ్ తేజ 231 ర్యాంక్ సాధించి సివిల్స్లో కూడా ఖమ్మం జిల్లా ఖ్యాతిని కూడా ఇమ్మడింపజేశారు. ఇప్పటికే ఏదైతే ఖమ్మం జిల్లా చింతకాని మండలం ఎం నామవరానికి సంబంధించినటువంటి సాయి చరణ్ మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు సివిల్స్కి ఏ విధంగా ప్రిపేర్ అయ్యారనే విషయాన్ని వారి మాటలను అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా చెప్పండి, మీరు ఈ సివిల్స్ సాధించడంలో ఎటువంటి అంటే చదువును కావచ్చు, అదేవిధంగా ఎటువంటి షెడ్యూల్ ప్రకారం ముందుకు సాగారు? అంటే ఫస్ట్ అయితే ఆప్షనల్ ఇవన్నీ డిసైడ్ అవ్వాలండి. సివిల్ సర్వీసెస్లో నేను మ్యాథమెటిక్స్ చూస్ చేసుకున్నాను. మిగతా సబ్జెక్ట్స్ కూడా ఏమేమి రిఫరెన్స్ బుక్స్ చదవాలి, లేకపోతే ఇంకా ఎలా చదవాలి, ఎలాంటి షెడ్యూల్ వేసుకోవాలి, అవన్నీ ముందే డిసైడ్ అయ్యి దానికి తగ్గట్టుగా చదివానండి. అంటే ప్రధానంగా ఇప్పటికే మీరు అంటే ఐఐటి ముంబైలో కూడా అంటే ఇంజనీరింగ్ పూర్తి చేయడం జరిగింది. అక్కడ మంచి ప్యాకేజ్తో కూడా ఉద్యోగం సంపాదించి 9 నెలల తర్వాతనే ఇటు యూపీఎస్సీకి ప్రిపేర్ కావాల్సి అంటే ఆలోచన ఎలా వచ్చింది అంటారు? అంటే ముందు నుంచి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండేది, ఇంటర్నేషనల్ రిలేషన్ ఇవన్నీ, కానీ ఎప్పుడూ అంత సీరియస్గా తీసుకోలేదు ఆ ఆప్షన్ని. కానీ దాని తర్వాత ఇలా భారతదేశాన్ని బయట రిప్రజెంట్ చేయడం అనేది ఒక గొప్ప ఆపర్చునిటీ లాగా అనిపించాక ఇదే కరెక్ట్ టైం అని కూడా అనిపించింది, కెరియర్ వైజ్ కానీ అలా. కాబట్టి ఇంకా జాబ్తో పాటు ప్రిపేర్ అవ్వడం కొద్దిగా కష్టం, కాబట్టి జాబ్ వదిలేస్తే టైం దొరుకుతుందని చెప్పి జాబ్ వదిలేసానండి. ప్రధానంగా 3 సంవత్సరాలు కూడా యూపీఎస్కి ప్రిపేర్ అయ్యారు. ఎటువంటి కోచింగ్ తీసుకున్నారు, అంటే ఎటువంటి సలహాలతో మీరు ముందు అడిగేశారు? నేను సబ్జెక్ట్ వారీగా కోచింగ్ తీసుకున్నాను. ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్కి ఆన్లైన్లో తీసుకున్నాను. ఇంటి నుండి ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు రిసోర్సెస్ కూడా ఇలా ఆన్లైన్ ఉన్నాయి, కాబట్టి కావాల్సింది మాత్రం తీసుకొని ఇలా ప్రిపేర్ అవ్వచ్చు. అంటే ప్రధానంగా సివిల్స్కి సంబంధించి మీరు 230 ర్యాంక్ సాధించడం, అదేవిధంగా ఎటువంటి ఆప్షనల్ తీసుకున్నారు, ఎటువంటి సర్వీసులు ఇవ్వాలని మీరు ఆశిస్తున్నారు? నేను మ్యాథ్స్ ఆప్షనల్ తీసుకున్నానండి. ఫారెన్ సర్వీస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్నాను, అది వస్తుందని ఆశిస్తున్నాను. అంటే భవిష్యత్తులో ఇంకా అంటే సివిల్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? డిసిప్లిన్తో ప్రిపేర్ అవ్వండి. మోటివేషన్ అనేది అప్పుడప్పుడు ఉండకపోవచ్చు, కానీ డిసిప్లిన్ ఒక షెడ్యూల్ లాగా పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. అలా అని చెప్పి కంప్లీట్గా ఈ ఎగ్జామ్ మీద డిపెండెంట్ అయిపోకండి. మీ మానసికంగా కానీ నార్మల్ హెల్త్ కానీ మంచిగా చూసుకోండి. ఫ్రెండ్స్ని కలవండి, మధ్యలో బ్రేక్స్ తీసుకోండి అలా. కానీ ఒక ప్రాపర్ షెడ్యూల్ లాగా పెట్టుకొని చేస్తే బాగుంటుంది. ఎనివే, కంగ్రాట్స్. అదేవిధంగా చెప్పండి అమ్మా, మీ బాబు ఇప్పటికే 230 ర్యాంక్ సాధించడం కూడా మీకు ఎలా అనిపిస్తుంది? అసలు అంటే బాబు అంటే 3వసారి కూడా ప్రయత్నంలో ఇంత మంచి ర్యాంక్ సాధించడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఆయన ఆ సర్వీస్ ఎంచుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ గోల్ రీచ్ అవుతాడని మాకు అనిపించింది. కరెక్ట్ సర్వీస్ ఎంచుకున్నాడని అనిపించింది. ఖచ్చితంగా అది సాధిస్తాడని నమ్మకం మాకు ఫస్ట్ నుంచి ఉంది. ఈ అటెంప్ట్ కాకపోయినా మళ్ళీ ఇది ఒకవేళ వచ్చినా రాకపోయినా మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ అయినా మళ్ళీ ప్రయత్నం చేయమని నేనైతే చెప్పాను. అంటే మీరు చెప్పండి, ప్రధానంగా మీరు ఒక ప్రైవేట్ కంపెనీలో ఇంజనీరింగ్గా చేస్తూ కూడా ఇటు అంటే మీ బాబుని ఇటు సివిల్స్ కూడా ప్రిపేర్ అయ్యేందుకు సన్నద్ధం చేసినట్టు తెలుస్తుంది. అంటే ఎటువంటి బాబు మానసిక పరిస్థితి చూసి మీరు అంటే ఈ నిర్ణయం తీసుకున్నారు? ఫస్ట్ నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉండేది సివిల్స్కి వెళ్ళాలని. తర్వాత దానికి అనుగుణంగా బాబు కూడా ఇంజనీరింగ్ అయిపోయేలోపు సివిల్స్కి వెళ్ళాలని అభిప్రాయానికి వచ్చాడు. తర్వాత ఇలా వెళ్తాను డాడీ అన్నాడు. ఒక మంచి ప్యాకేజ్ వెళ్ళి ఉందిగా అయినా కానీ పని చేసుకెళ్తారంటే మేము సరే మా బాబు ఇష్టం ప్రకారము ప్రోత్సహించాము. ప్రధానంగా చూసుకుంటే ఇదే తల్లిదండ్రుల ప్రోత్సాహం కావచ్చు, అటు ఏదైతే స్నేహితుల సహకారంతో కూడా తను ఏదైతే ఇప్పటికే యూపీఎస్కి సంబంధించినటువంటి మంచి ర్యాంక్ సాధించడం కూడా వాళ్ళంతా కృషిగా ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటికి మంచి ప్యాకేజ్తో కూడా తన ఉద్యోగాన్ని వదులుకొని ఇటు సివిల్స్కి ప్రిపేర్ కావడం, ఈ ర్యాంక్ రావడం కూడా అదే చరణ్ తేజ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఫారెన్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఆప్షన్ పెట్టుకొని ఆ విధంగా కూడా దేశ సేవకు చేసేందుకు తనకు అవకాశం వచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్.